హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈరోజు వీడియోలో మనం 2021 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ 2021-22కి సంబంధించిన యూనియన్ బడ్జెట్ యొక్క హైలైట్స్ అయితే చూద్దాం. బడ్జెట్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్లీ ఒక 20,000 రూపాయల శాలరీ కనుక వస్తూ ఉంటే ఆ శాలరీని మనకి ఏ విధంగా ఖర్చు పెట్టాలి అంటే మనకి ఒక హౌస్ రెంట్కి 5,000 రూపాయలు, పాలికి ఒక 2,000 రూపాయలు, గ్యాస్కి ఒక 1,000 రూపాయలు, ఈ విధంగా మనం ఒక బడ్జెట్ అంచనా అయితే వేసుకుంటాం కదా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్స్ట్ మంత్ 20,000 రూపాయల శాలరీ వస్తే నెక్స్ట్ మంత్కి సంబంధించి ప్లానింగ్ మనకి ఈ మంత్ అంటే ఒక మంత్ ముందుగానే మనం ప్లాన్ వేసుకుంటాం కదా. అలాగే మనకి అప్కమింగ్ ఇయర్ ఏదైతే ఉందో 2021-22 సంవత్సరానికి సంబంధించి ఈ కేంద్ర బడ్జెట్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒక అంచనా వేయడం కోసం ఈ బడ్జెట్ అనేది అయితే వేయడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్లో చెప్పిన విధంగా ఈ సంవత్సరం మనకి కేటాయించాలని చెప్పి వాళ్ళైతే నిర్ణయం అయితే తీసుకుంటారో. ఇక బడ్జెట్కి సంబంధించి హైలైట్ చూసినట్లయితే ఈ ఇయర్ మనకి ఫిబ్రవరి 2021లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు కదా. ఇందులో ఒక స్పెషల్ ఏంటి అంటే పేపర్లెస్గా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పేపర్లెస్గా బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. కరోనా వైరస్ దృష్ట్యా మనకి చూసుకున్నట్లయితే జనరల్గా హార్డ్ కాపీస్ అనేవి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు బడ్జెట్కి సంబంధించి. ప్రతి మినిస్టర్ దగ్గర కూడా హార్డ్ కాపీ ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఈసారి కంప్లీట్గా డిజిటల్గా పేపర్లెస్గా ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. సో కేంద్ర బడ్జెట్ అనేది మనకి ఎవరు ప్రవేశపెడతారు మీ అందరికీ తెలిసిందే. మనకి ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి అయితే బడ్జెట్ని అయితే ప్రవేశపెడతారో. ప్రస్తుతం మన ఆర్థిక శాఖ మంత్రి వచ్చి నిర్మలా సీతారామన్ గారు. ఇక బడ్జెట్లో చూసుకున్నట్లయితే ఈ 2021-22లో బడ్జెట్ ప్రపోజల్స్లో మెయిన్గా 6 పిల్లర్స్ అయితే ఉన్నాయి. ఆ 6 పిల్లర్స్ ఏంటి అంటే హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ ఆస్పిరేషనల్ ఇండియా, రిజర్వేటింగ్ హ్యూమన్ క్యాపిటల్, ఇన్నోవేషన్ అండ్ R&D, మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్. ఈ 6 కూడా మనకి పిల్లర్స్ అనేవి మెయిన్గా. తెలుగులో మరొకసారి చెప్తున్నాను. ఆరోగ్యము మరియు శ్రేయస్సు, భౌతిక ఆర్థిక మూలధనము మరియు మౌలిక సదుపాయాలు, ఆస్పిరేషనల్ ఇండియా కోసం సమగ్ర అభివృద్ధి, మానవ మూలధనాన్ని పునరుజ్జింపజేయడం, ఆవిష్కరణలు మరియు పరిశోధన అభివృద్ధి, కనీస ప్రభుత్వము మరియు గరిష్ట పరిపాలన. సో 1 by 1 అన్నీ కూడా మనం డీటెయిల్గా చూద్దాం. సో మొట్టమొదటిగా చూసుకుంటే ఈ బడ్జెట్లో మెయిన్గా ఎక్కువ మనకి హెల్త్ సెక్టార్ పైన అయితే ఫోకస్ చేయడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే 2020లో ఏం జరిగిందో. ఈ కోవిడ్ వైరస్ వల్ల మనకు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్లో ఏముంది ఏంటి అని చెప్పి మనందరికీ కూడా ఒక ఐడియా అయితే రావడం జరిగింది. సో హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ చెప్పి లాస్ట్ ఇయర్ అయితే మనకి తెలిసింది కాబట్టి ముఖ్యంగా హెల్త్కి సంబంధించి ఎక్కువగా మనకి ఈ బడ్జెట్లో అయితే ఫోకస్ చేయడం జరిగింది. హెల్త్ అండ్ వెల్బీయింగ్ చూసినట్లయితే దెర్ ఈస్ ఎ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బడ్జెట్ అవుట్లే ఫర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ 2,23,846 crore per budget estimation of 2021-22 as against this year budget estimate of 94,452 crore, an increase of 137%. ముఖ్యంగా ఈ ఆరోగ్య మౌలిక సదుపాయాల పెట్టుబడుల్లో గణనీయంగా అయితే పెరుగుదల అయితే రావడం జరిగింది. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోసం కేంద్రం మనకి విడుదల చేసిన 2021-22 సంవత్సరానికి గాను 2,23,846 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అమౌంట్ ఎంత? 2,23,846 కోట్ల రూపాయలు 2021-22కి సంబంధించి హెల్త్ అండ్ వెల్బీయింగ్కి. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే 94,452 కోట్లు అయితే కేటాయించారు. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 137%, 137% అయితే మనకి పెరుగుదల అయితే ఇందులో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, ద ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్డ్ ద న్యూ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ PM ఆత్మనిర్భర్ స్వచ్ఛ భారత్ యోజన will be launched with the outlay of 64,180 crore rupees over the 6 years. ప్రస్తుతం అమల్లో ఉన్న నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో, ప్రస్తుతం మనకి నేషనల్ హెల్త్ మిషన్ అనేది రన్ అవుతుంది కదా. సో దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో ప్రవేశపెట్టనున్న కొత్త కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఏంటి అంటే ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వచ్ఛ భారత్ యోజన. ఇది 6 ఏళ్ల పాటు కూడా అమలు చేయడానికి 1 ఇయర్ కాదు, టోటల్గా 6 ఇయర్స్కి 64,180 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. సో PM ఆత్మనిర్భర్ స్వచ్ఛ భారత్ యోజన ఇది హెల్త్కి సంబంధించిన పథకం. దీనికి బడ్జెట్లో ఎంత కేటాయించారు అంటే 64,180 కోట్లు 6 సంవత్సరాలకి మనకి కేటాయించడం అయితే. నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే సపోర్ట్ ఫర్ 17,788 రూరల్ అండ్ 11,024 అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్,
సెటప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ 3,382 పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ఇన్ 11 స్టేట్స్. 11 రాష్ట్రాల్లో 3,382 మనకి పబ్లిక్ హెల్త్ యూనిట్స్. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్స్ ఇన్ 602 డిస్ట్రిక్ట్స్ అండ్ 12 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే ఏదైతే ఎన్సిడిసి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఉందో దీన్ని స్ట్రెంథెన్ చేయడం. అలాగే మనకి 17 కొత్త పబ్లిక్ హెల్త్ యూనిట్స్, కొత్తగా 17 కొత్త పబ్లిక్ హెల్త్ యూనిట్స్ని ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్లో ఉన్న 33ని మనకి బలోపేతం చేయడం. అలాగే ఏదైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో మనకి ఎయిర్పోర్ట్స్ కానీ 32 ఎయిర్పోర్ట్స్, 11 సీపోర్ట్స్, వాటర్ రేవులు, 7 ల్యాండ్ క్రాసింగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ హెల్త్ యూనిట్స్ పాయింట్స్ అనే వాటిని మనకి ఎస్టాబ్లిష్ చేయడం. అలాగే 15 హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ని, 2 మొబైల్ హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. అలాగే మనకి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ వన్ హెల్త్, రీజనల్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ ఫర్ WHO అయితే ఎస్టాబ్లిష్ చేయనున్నారు. అలాగే 9 బయోసేఫ్టీ ల్యాబొరేటరీస్, 4 రీజనల్ నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ వైరలజీ అనేవి కూడా మనకి కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ వ్యాక్సిన్స్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఈ టీకాలకు సంబంధించి 2021-22 సంవత్సరానికి సంబంధించి కోవిడ్-19 వ్యాక్సిన్కి మెయిన్గా 35,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించారు. అవసరమైతే ఇంకా అమౌంట్ను కూడా ఈ వ్యాక్సిన్ కొరకు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామని కూడా మనకైతే చెప్పడం జరిగింది. అలాగే మనకి న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం మనకి లిమిటెడ్గా కేవలం 5 రాష్ట్రాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. దీన్ని దేశం అంతటా కూడా మనకైతే తీసుకురానున్నట్లుగా చెప్పారు. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్కి సంబంధించి 2021-22 ముఖ్యంగా కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి ఎంత అమౌంట్ కేటాయించారు అంటే 35,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. అలాగే ప్రస్తుతం 5 రాష్ట్రాలకు మాత్రమే పరిమితంగా ఉన్న మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అయిన న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీన్ని దేశవ్యాప్తంగా కూడా విడుదల చేయనట్లుగా మనకి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ న్యూట్రిషన్, మనకి ఎవరైతే పాలిచ్చే తల్లులు ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి మనకి పోషకాహారం అనేది ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో దానికోసం ఆల్రెడీ మనకి గతంలో చాలా స్కీమ్స్ అనేవి ఉన్నాయి, పోషణ అభియాన్ ఇలాంటి స్కీమ్స్ అనేవి ఉన్నాయి కదా. అందులో భాగంగా ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని, పోషణ అభియాన్ అని, ఈ 2 పథకాలని కూడా మనకి మెర్జ్ చేసి మిషన్ పోషణ్ 2.0 అని చెప్పి కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు. దీన్ని మనకి 112 ఏదైతే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిలో అయితే మనకి వ్యూహాత్మకంగా అయితే అమలు చేయనున్నారు. మిషన్ పోషణ్ 2.0. అలాగే యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ వాటర్ సప్లై, ప్రతి ఇంటికి కూడా మనకి ట్యాప్ వాటర్ మంచినీటి ట్యాప్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ఆల్రెడీ గతంలో మనకి జల్ జీవన్ మిషన్ పథకాన్ని అయితే లాంచ్ చేశారు కదా. దీనికి సంబంధించి మనకి రానున్న 5 సంవత్సరాల్లో జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఎంత అమౌంట్ కేటాయించారు అంటే 2,87,000 కోట్ల రూపాయలు అయితే ఈ జల్ జీవన్ మిషన్ వాటర్ సప్లైకి సంబంధించి కేటాయించడం జరిగింది. యూనివర్సల్ వాటర్ సప్లై ఇన్ ఆల్ 4,378 అర్బన్ లోకల్ బాడీస్. అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 500 అమృత్ సిటీస్లో, అమృత్ అంటే తెలిసిందే కదా, అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్, ఈ అమృత్ సిటీస్లో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని కూడా అమలు చేయనున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మనకి మంచినీటికి సంబంధించి వచ్చే 5 సంవత్సరాల్లో ఈ జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో అర్బన్కి సంబంధించి జలజీవన్ మిషన్కి 2,87,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. 2.86 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ అనేది ఏర్పాటు చేయడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే 4,378 పట్టణ స్థానిక సంస్థల్లో సార్వత్రిక నీటి సరఫరా, అలాగే 500 అమృత్ నగరాల్లో ద్రవ్య వ్యర్థాల నిర్వహణ అనేది కూడా మనకి చేపట్టనున్నారు. నెక్స్ట్ స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ మనకి ఆల్రెడీ మనకి స్వచ్ఛ భారత్ స్కీమ్ అనేది గతంలో లాంచ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా మనకి 2 అక్టోబర్ 2014 మొట్టమొదటి స్వచ్ఛ భారత్ పథకాన్ని అయితే మనకి ప్రారంభించడం జరిగింది. తర్వాత 5 ఇయర్స్ టార్గెట్ అనేది పెట్టుకున్నారు కదా. సో 2019 అక్టోబర్ 2కి 5 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి కాబట్టి ఆ 5 ఇయర్స్లో మనకి కొన్ని చేయాలని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకున్నారు. అది ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 ఇయర్స్ టార్గెట్తో అంటే 2021 మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్వచ్ఛ భారత్ 2.0 అనేది. ఇది మళ్ళీ 5 ఇయర్స్ పాటు 2026 దాకా కూడా కొనసాగనుంది. దీనికి 5 సంవత్సరాల్లో స్వచ్ఛ భారత్కి సంబంధించి 1,41,678 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0. మెయిన్గా ఇందులో చూసుకున్నట్లయితే ఫేషియల్ స్లజ్ మేనేజ్మెంట్ కానీ, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కానీ, అలాగే రిడక్షన్ ఇన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ మెయిన్గా ఎజెండాస్గా చెప్పుకోవచ్చు. అలాగే రిడక్షన్ ఇన్ ఎయిర్ పొల్యూషన్ బై ఎఫెక్టివ్లీ మేనేజింగ్ వేస్ట్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ అండ్ డిమోలిషన్ యాక్టివిటీస్, బయో రెమిడియేషన్ ఆఫ్ ఆల్ లీగల్ డంప్ సైట్స్. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. స్వచ్ఛ భారత్కి సంబంధించి
స్వచ్ఛ భారత్కి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే ఈ 2.0 పథకం అనే దానికి 5 ఏళ్ళకి అంటే 1 ఇయర్ కాదు, మనకి ఏదైతే 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నారో 2021 నుండి 26 దాకా మనకి 1,41,678 కోట్ల రూపాయలను అయితే ఈ స్వచ్ఛ భారత్ 2.0కి కేటాయించారు. ఓకే, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అర్బన్లో ప్రధానంగా నిర్వహించే పనులు ఏంటి అంటే సంపూర్ణ బురద నిర్మూలన మరియు వ్యర్థ జలాల శుద్ధి, సేకరించిన చోటలోనే చెత్తను వేరు చేయడం. అంటే మనకి ఇంటింటికి వచ్చి చెత్త తీసుకువెళ్తూ ఉంటారు కదా, అక్కడే మనకి తడి చెత్త పొడి చెత్త వేరు చేసామని చెప్తున్నారు కదా, ఆ విధంగా సేకరించే చోటే మనకి చెత్తను వేరు చేసి తీసుకోవడం, ప్లాస్టిక్ సంచుల వినియోగం అనేది తగ్గించడం. ఓకే, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటిని తగ్గించడం, భవన నిర్మాణాలు కూల్చివేతలు జరిగేటప్పుడు పొగయ్యే వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడం, చెత్త నిల్వ చేసే అన్ని సైట్లను జీవక్రియ ద్వారా బాగు చేయడం. ఓకే, ఇటువంటివన్నీ కూడా ఈ స్వచ్ఛ భారత్ 2.0 అయితే మనకి టార్గెట్గా అయితే పెట్టుకున్నారు. నెక్స్ట్ క్లీన్ ఎయిర్, పరిశుభ్రమైన గాలి, 2,217 crore టు ట్యాకిల్ ద ఎయిర్ పొల్యూషన్ ఫర్ 42 అర్బన్ సెంటర్స్ విత్ ఏ మిలియన్ ప్లస్ పాపులేషన్. 10 లక్షలకు మించి జనాభా ఉన్న 42 పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్య సమస్యను ఎదుర్కోవడం కోసం 2,217 కోట్ల రూపాయలను అయితే ఈ క్లీన్ ఎయిర్కి సంబంధించి కేటాయించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్క్రాపింగ్ పాలసీ. ఈ బడ్జెట్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్క్రాపింగ్ పాలసీ గురించి కూడా మనకి డిస్కస్ అయితే చేయడం జరిగింది. దీని గురించి పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం చెప్తున్న దాని ప్రకారం మెయిన్గా ఈ స్క్రాపింగ్ పాలసీ దేనికోసం అంటే ఎక్కువ మంది చాలామంది చూసినట్లయితే బాగా పాత వాహనాలని మనకి వాడుతూ ఉంటారు. ఆ విధంగా పాత వాహనాలు మనకి కండిషన్లో లేని వాహనాలు వాడడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఇలాంటివి అవుతూ జరుగుతూ ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళు కనుక ఆ వాహనాలు స్క్రాప్కి వేసేస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా న్యూ వెహికల్ పర్చేజ్ చేయడానికి అయితే చూస్తారు. ఆ విధంగా న్యూ వెహికల్స్ పర్చేజ్ చేయడం వల్ల ఆటోమొబైల్ రంగం అయితే పుంజుకుంటుంది. సో బిజినెస్ అనేది జరిగి మనకి వాళ్ళు ట్యాక్సెస్ కడతారు, గవర్నమెంట్కి అమౌంట్ వస్తుంది, వాళ్ళు మరిన్ని కంపెనీస్ పెడితే జాబ్స్ అనేవి కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాహనాలను స్క్రాప్ చేయడానికి అంగీకరిస్తారో వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్స్ కల్పించడం కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం కానీ ఇలాంటి ఆఫర్స్ అయితే వాళ్ళకైతే ఇవ్వనున్నారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం చెప్పిన దాని ప్రకారం మనకి ఏదైతే పర్సనల్ వెహికల్స్ ఉన్నాయో అవి ఆఫ్టర్ 20 years, కమర్షియల్ వెహికల్స్ అయితే ఆఫ్టర్ 15 years అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఓకే, పాత పనికిరాని వాహనాలు తీసివేయడం కోసం మనకి కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛంద వాహన రద్దు విధానాన్ని అయితే తీసుకురానుంది. ఈ యంత్రీకరించిన ఫిట్నెస్ కేంద్రాలు అయితే ఫిట్నెస్ పరీక్షలు అయితే వెహికల్స్కి నిర్వహిస్తారో, వ్యక్తిగత వాహనాలు అయితే 20 సంవత్సరాల తర్వాత, వాణిజ్య వాహనాలు అయితే 15 సంవత్సరాల తర్వాత అయితే ఈ పాలసీలోకి అయితే తీసుకురానున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇంకా రానున్నాయి. సో వచ్చిన తర్వాత మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఓకే, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఎవరైతే పరిశ్రమలు ఉంటారో వాళ్ళు కనుక బాగా పనిచేస్తే ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా బాగా అయితే పనిచేస్తారు కదా. సో ఈ పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి సంబంధించి మనకి రానున్న 5 సంవత్సరాల్లో 13 సెక్టార్కి సంబంధించి 1.97 lakh crore రూపీస్ అయితే కేటాయించడం జరిగింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకం. ఓకే, ఈ పిఎల్ఐకి సంబంధించి కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 5 yearsకి 1.97 లక్షల కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. నెక్స్ట్ మనకి టెక్స్టైల్స్, జౌళి శాఖ ఏదైతే ఉందో దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి పిఎల్ఐకి అడిషనల్గా మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్స్. ఓకే, మిత్రా. ఓకే, మిత్రా స్కీమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్. ఓకే, రానున్న 3 సంవత్సరాల్లో కొత్తగా 7 టెక్స్టైల్ పార్క్స్ని అయితే తీసుకొస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. బట్ ఆ 7 ఎక్కడ తీసుకొస్తామన్న డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ టు బికమ్ ద గ్లోబల్ కాంపిటేటివ్ అట్రాక్టివ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బూస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎక్స్పోర్ట్స్. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మిత్రా స్కీమ్ అనేది పిఎల్ఐతో పాటుగా ఈ జౌళి పార్కుల్లో భారీ పెట్టుబడుల కోసం ఈ మిత్రా స్కీమ్ మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్స్ని అయితే తీసుకురానున్నారు. ఓకే, వచ్చే 3 ఏళ్ళలో 7 జౌళి పార్కులు 7 టెక్స్టైల్ పార్క్స్ని అయితే మనకి లాంచ్ చేయనున్నారు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలకు సంబంధించి చూసినట్లయితే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. ఓకే, ఆల్రెడీ 2019లో గతంలోనే మనకి దీన్ని అయితే లాంచ్ చేశారు. 6,835 ప్రాజెక్ట్స్ అయితే గతంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని 7,400 ప్రాజెక్ట్స్కి అయితే ఎక్స్పాండ్ చేయనున్నారు. ఎక్స్ట్రాగా మనకి 217 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ 1.10 lakh crore వర్త్ అయితే అమౌంట్ కేటాయించడం జరిగింది. ఓకే, ఆల్రెడీ గతంలో 2019లోనే 6,835 ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్ట్స్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వాటిని 7,400కి అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. దీనికి కేటాయిస్తున్న అమౌంట్ వచ్చి మనకి 1.10 లక్షల కోట్లు అయితే కేటాయించారు.
నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్ట్రక్చర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్. ఓకే, మెయిన్గా 20,000 crore ఫర్ సెటప్ అండ్ క్యాపిటలైజ్ ద డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డిఎఫ్ఐ. ఈ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కేటాయించిన అమౌంట్ వచ్చి 20,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. అలాగే 5 lakh crore lending portfolio to be created under the proposed DFI in 3 years. ఓకే, మెయిన్గా దీనికి సంబంధించి మనకి 20,000 కోట్ల రూపాయల మూల నిధితో పెట్టుబడుల కోసం ఈ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయితే స్థాపించడం జరిగింది. అలాగే వచ్చే 3 ఏళ్లలో ప్రతిపాదిత డిఎఫ్ఐ ద్వారా 5 లక్షల కోట్ల మేర రుణాలు అయితే దీని ద్వారా అయితే మనకి కల్పిస్తారు. నెక్స్ట్ మనకి రోడ్స్ అండ్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు మరియు ప్రధాన రహదారులు, దీనికి సంబంధించి కూడా మనకి 1,18,101 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. ఓకే, ఇందులో మనకి క్యాపిటల్ కింద అయితే 1,08,230 కోట్లు కేటాయించారు. అండర్ ద 5.35 lakh crore భారత్మాల పరియోజన మోర్ దాన్ 13,000 కిలోమీటర్ లెంత్ ఆఫ్ రోడ్స్ వర్త్ ఆఫ్ 3.3 lakh crore అవార్డెడ్ ఫర్ కన్స్ట్రక్షన్. ఓకే, 3,800 కిలోమీటర్లు అయితే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక 8,500 కిలోమీటర్లు అయితే మార్చ్ 2022కి అయితే పూర్తి చేస్తారు. ఇంకొక 11,000 కిలోమీటర్లు అయితే మార్చ్ 2022 కూడా మనకి హైవే కారిడార్స్ని కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, అమౌంట్ ఎంత 1,18,101 కోట్ల రూపాయలు అయితే ఈ రోడ్లు ప్రధాన రహదారులు, రోడ్ అండ్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేటాయించారు. అందులో పెట్టుబడి వ్యయం వచ్చి 1,08,230 కోట్లు. 5.3 లక్షల కోట్లు భారత్మాల పరియోజన కింద రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది. ఓకే, భారత్మాల పరియోజన అనే పథకం దేనికి సంబంధించిందంటే గతంలో కూడా భారత్మాల అని చెప్పి ప్రోగ్రామ్ ఉండేది కదా, ఇది రోడ్ల నిర్మాణానికి సంబంధించింది. 3.3 లక్షల కోట్ల విలువైన 13,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం అనేది ఆల్రెడీ కాంట్రాక్టులకు అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 3,800 కిలోమీటర్లు ఆల్రెడీ బిల్డ్ చేశారు, నిర్మాణం పూర్తయింది. ఇంకా 8,500 కిలోమీటర్లు అయితే మార్చి 2022 నాటికి అయితే పూర్తవుతుంది. మార్చి 2022 నాటికి అదనంగా 11,000 కిలోమీటర్ల నేషనల్ హైవే కార్డులు అనేవి కూడా పూర్తి చేస్తామని చెప్పి ఇందులో చెప్పారు. డెడ్ లైన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. 8,500 కిలోమీటర్లు మనకి కన్స్ట్రక్షన్ ఎప్పటికీ పూర్తవుతుంది అంటే మార్చి 2022 అలా కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎకనామిక్ కారిడార్. ఓకే, సో మనకి ఎకనామిక్ కారిడార్కి సంబంధించి చూస్తే 1.3 lakh crore. ఓకే, 3,500 కిలోమీటర్లు మనకి తమిళనాడులోనూ, 65,000 కోట్ల రూపాయలు. ఓకే, మనకి 1,100 కిలోమీటర్ల కేరళలో హైవేస్ని బిల్డ్ చేయడం కోసం. అలాగే వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే 25,000 కోట్ల రూపాయలు 675 కిలోమీటర్లు బిల్డ్ చేయడం కోసం. అలాగే 34,000 కోట్ల రూపాయలు అనేవి 1,300 కిలోమీటర్లు మనకి ఎన్హెచ్ అనేది బిల్డ్ చేయడం కోసం నెక్స్ట్ 3 ఇయర్స్లో అస్సాంలోనూ. అడిషనల్గా 19,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం అయితే జరిగింది. సో అమౌంట్ గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్లో మనకి ఎంత అమౌంట్ కేటాయించారు, ఎన్ని కిలోమీటర్లు అన్నది కూడా అడిగే అవకాశం ఉంది. బ్రీఫ్గా అయితే ఒకసారి చూసుకోండి, డీప్గా అడగాలంటే అడుగుతాడు. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ అండ్ హాలిడే ఎక్స్ప్రెస్ చూసినట్లయితే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, అలాగే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే, కాన్పూర్ లక్నో ఎక్స్ప్రెస్ వే, మనకి ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్, రాయ్పూర్ విశాఖపట్నం. ఇది చూసుకుంటే మెయిన్గా రాయ్పూర్ విశాఖపట్నం అనేది 464 కిలోమీటర్లు. మనకి ఇది ఎక్కడెక్కడికి పాస్ అవుతుంది అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, నార్త్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఇదైతే పాస్ అవుతుంది. వీటన్నింటినీ కూడా మోస్ట్లీ 2021-22లో మనకి కంప్లీట్ చేస్తామని చెప్పి అయితే మనకి చెప్పడం జరిగింది. అలాగే చెన్నై సలీం కారిడార్, అమృత్సర్ జమానగర్, ఢిల్లీ కాత్రా అనేవి కూడా మనకి ఈ కారిడార్స్ ఎక్స్ప్రెస్ వేలో అయితే ఉండడం జరిగింది. ఓకే, ఒకసారి చూసుకోండి ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ మనకి రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చూసినట్లయితే 1,10,055 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అందులో 1,07,100 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద అయితే కేటాయించారో. అలాగే ఏదైతే మనకి ఫ్యూచర్ రెడీ రైల్వే సిస్టమ్ను రెడీ చేయడం కోసం నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా, దీని యొక్క టార్గెట్ వచ్చి 2030 సంవత్సరానికి అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ బ్రాడ్గేజ్ రూట్స్ అనే వాటిని కంప్లీట్ చేయాలని చెప్పి ఎప్పుడు దాకా టార్గెట్ పెట్టుకున్నారు అంటే డిసెంబర్ 2023కి కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే బ్రాడ్గేజ్ రూట్ కిలోమీటర్ ఆర్కేఎం ఏదైతే ఉందో దీని ఎలక్ట్రిఫికేషన్ మనకి 46,000 కిలోమీటర్లు, దీనికి సంబంధించి 72% వర్క్ అనేది 2021 ఎండకల్లా కంప్లీట్ అవ్వాలని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి కొన్ని ఫ్రైట్ కారిడార్స్ని అయితే లాంచ్ చేయాలని అయితే చూస్తున్నారు. ఫ్రైట్ కారిడార్స్ అంటే మనకి దేనికోసం అంటే మనకి గూడ్స్ ట్రైన్స్ అనేవి అయితే మనకి వెళ్తూ ఉంటాయి కదా, మనకి సేమ్ రూట్లోనే ప్యాసింజర్ ట్రైన్స్ కానీ ఎక్స్ప్రెస్ కూడా వెళ్తూ ఉంటాయి. బట్ ఏదైనా ఎక్స్ప్రెస్ వచ్చినా మనకి ట్రైన్స్కి సంబంధించి లేట్ అవుతుందని చెప్పి గూడ్స్ని అయితే మనకి పక్కన నిలిపివేయడం జరుగుతుంది. అలాగే ట్రైన్స్కి అనేది కూడా ఇబ్బంది అయితే అవుతుంది కదా, లేట్ అయితే అవుతుంది. ఈ విధంగా లేట్ అవ్వకుండా ఏదైతే సరుకు రవాణా ఉంటుందో
దాన్ని మనకి ఫాస్ట్గా చేయడం కోసం ఆ గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో మనకి రవాణా చేసే ట్రైన్స్ అనేవి వాటికి సపరేట్గా ఒక లైన్ అనేది వేసినట్లయితే జనరల్ ట్రైన్స్ అనేవి ఈ లైన్లో వెళ్తే గూడ్స్ ట్రైన్స్కి ప్రత్యేకంగా ఒక లైన్ మనకి కేటాయించినట్లయితే మనకి ఫాస్ట్గా రవాణా అనేది జరుగుతుంది అని చెప్పి మనకి ఈ కారిడార్స్ అనే వాటిని అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అలాగే ఈస్టర్న్ డిఎఫ్సి టు బి కమిషన్డ్ బై జూన్ 2022 టు బ్రింగ్ డౌన్ ద లాజిస్టిక్ కాస్ట్ ఎనేబులింగ్ మేక్ ఇన్ ఇండియా స్ట్రాటజీ. సో జూన్ 2022 కల్లా ఈ వెస్ట్రన్ ఈస్టర్న్ మనకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అయితే కంప్లీట్ చేయాలని అయితే చూస్తున్నారు. అలాగే సోనానగర్ గోమా సెషన్ 263.7 కిలోమీటర్ల ఈస్టర్న్ మనకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కూడా పీపీపీ మోడ్లో అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్లో కూడా కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. అలాగే ఈస్ట్ కోస్ట్ కారిడార్ చూసినట్లయితే మనకి ఖరగ్పూర్ టు విజయవాడ, ఈస్ట్ వెస్ట్ కారిడార్ చూసుకుంటే మనకి బుస్వాల్ టు ఖరగ్పూర్ టు దన్కుని, నార్త్ సౌత్ కారిడార్ చూసుకుంటే మనకి ఇతరశ్రీ విజయవాడ నుండి అయితే మనకి రన్ అయితే చేస్తున్నారు. ఓకే, ఒకసారి తెలుగులో కూడా చెప్పుకుందాం. మనకి రైల్వేకి సంబంధించి కేటాయించిన బడ్జెట్ 1,10,055 కోట్ల రూపాయలు అయితే అందులో పెట్టుబడి వ్యయానికి సంబంధించి 1,07,100 కోట్ల రూపాయలు కేటాయించారు. 2030 నాటికి భవిష్యత్ అవసరాలకు సరితూగే విధంగా వ్యవస్థను సిద్ధం చేసేలా ఇండియా జాతీయ రైల్వే ప్రణాళిక 2030 అయితే టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అలాగే 2023 డిసెంబర్ నాటికి అన్ని బ్రాడ్గేజ్ రైలు మార్గాలు 100% విద్యుదీకరించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. 2021 చివరి నాటికి దాదాపు 72% బ్రాడ్గేజ్ మార్గాలు అయితే విద్యుదీకరణ అయితే పూర్తవుతుందని చెప్పారు. పశ్చిమ తూర్పు సరుకు రవాణా కారిడార్లు ఏవైతే ఉన్నాయో 2022 జూన్ నాటికి ప్రారంభమవుతాయి. తద్వారా నిర్వహణ ఖర్చులు అనేవి తగ్గుతాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకి అదనపు సౌకర్యాలకు సంబంధించి చూసినట్లయితే 2021-22లో సోర్నగర్ గోమో సెషన్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో పీపీపీ మోడ్లో అయితే చేపట్టనున్నారు. ఓకే, మనకి అలాగే భవిష్యత్తులో చేపట్టే సరుకుల రవాణా కారిడార్ ప్రాజెక్టులు చూసుకుంటే ఖరగ్పూర్ నుండి విజయవాడ వరకు ఈస్ట్ కోస్ట్ కారిడార్, మనకి బుస్వాల్ నుండి ఖరగ్పూర్ నుంచి మనకి దుంకుని వరకు ఈస్ట్ వెస్ట్ కారిడార్, నార్త్ సౌత్ కారిడార్ మనకి ఇటార్సీ నుండి విజయవాడ దాకా, ప్రయాణికుల సౌకర్యం మరియు భద్రత కోసం తీసుకునే చర్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మనకి టూరిస్ట్ రూట్లలో ఏదైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ ప్రయాణించే రైల్లో సౌకర్యంగా ప్రయాణించడం కోసం అందంగా అలంకరించిన జర్మనీలో తయారైన విస్టాడోమ్ ఎల్హెచ్బి కోచ్లు అయితే ఏర్పాటు అయితే చేయనున్నారు. సో మనకి టూరిస్ట్ ప్లేసెస్కి సంబంధించి ఏవైతే విస్టాడోమ్ ఎల్హెచ్బి కోచ్లు ఉన్నాయో ఇది మనకి ఎక్కడ తయారైనవి అంటే మనకి జర్మనీలో అయితే తయారవడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం అయితే ఉంది. అంతేకాక దేశీయంగా రూపొందించిన రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అవి మానవ తప్పిదం వల్ల ప్రమాదాలు జరగడాన్ని అయితే నివారిస్తాయి. అంటే మనకి మానవుల తప్పుదాలు ఏదైనా మనకి మిస్టేక్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి అవకాశం కూడా లేకుండా మనకి రక్షణ వ్యవస్థను కూడా మనకి మానవ తప్పిదాల నుండి మనకి ఎదుర్కొనే విధంగా మనకి రక్షణ వ్యవస్థను కూడా రైల్వేస్లో అయితే డెవలప్ చేయనున్నారు. నెక్స్ట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చూసినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఓకే, మెయిన్గా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఏదైతే మెట్రో ఉన్నాయో మెట్రో రైల్స్ అనే వాటిని అర్బన్లో ఎక్స్పాండ్ చేయడం, అదేవిధంగా మెట్రో ఎక్స్పాన్షన్తో పాటుగా కొత్త బస్ సర్వీసెస్ అనే వాటిని కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. ఈ కొత్త స్కీమ్స్ కోసం మనకి 18,000 కోట్ల రూపాయలు మనకి పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మోడ్కి సంబంధించి 20,000 బస్సులు అనేవి రన్ చేయడం కోసం 18,000 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఓకే, అలాగే 702 కిలోమీటర్లు కన్వెన్షనల్ మెట్రో అయితే ఆపరేషన్లో ఉంది. అలాగే 1016 కిలోమీటర్ల మెట్రో, అలాగే ఆర్ఆర్టీసీఎస్ కూడా 27 సిటీస్లో మనకి కన్స్ట్రక్షన్ అనేది అయితే చేపడుతున్నారు. అలాగే మెట్రో లైట్, మెట్రో నియో టెక్నాలజీస్ అనే వాటిని కూడా మనకి ఈ టెక్నాలజీస్ ద్వారా మెట్రో అనేది కాస్ట్ అనేది తక్కువ కాస్ట్గా మెట్రో ట్రైన్స్లో ప్రయాణం అనేది అందించడం కోసం వీటిని అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏదైతే కొచ్చి మెట్రో రైలు ఉందో దీంట్లో ఫేజ్ 2కి సంబంధించి 11.5 కిలోమీటర్కి మనకి అమౌంట్ వచ్చి 1,957.5 కోట్లు కేటాయించారు. అలాగే చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2కి సంబంధించి 118.9 కిలోమీటర్ల ఈ చెన్నై మెట్రో ఫేజ్ 2కి 63,246 కోట్లు కేటాయించారు. బెంగళూరు మెట్రో మనకి ఫేజ్ 2A అండ్ 2Bకి సంబంధించి 58.19 కిలోమీటర్లకు సంబంధించి 14,788 కోట్లు అయితే కేటాయించారు. నాగ్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి నాసిక్ మెట్రోకి సంబంధించి 5,976 కోట్లు, అలాగే నాసిక్ మెట్రోకి సంబంధించి 2,092 కోట్లు అయితే మనకి కేటాయించడం జరిగింది. నాగపూర్ మెట్రోకి వచ్చి 5,976, నాసిక్ మెట్రోకి వచ్చి 2,092 కోట్లు అనేవి అయితే కేటాయించారు. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం తెలుగులో కూడా. పట్టణాల్లో ప్రజా రవాణా వ్యవస్థను పెంచడం కోసం మెట్రో రైళ్ల నెట్వర్క్ విస్తరణతో పాటుగా సిటీ బస్సుల సంఖ్య అనేవి కూడా పెంచనున్నారు. ఈ
ప్రభుత్వ బస్ సర్వీసులు పెంచడం కోసం కొత్త స్కీమ్ కోసం మనకి కేటాయించిన అమౌంట్ ఎంత అంటే మనకి 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వినూత్నమైన ఈ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అంటే పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీనిలో భాగంగా 20,000కు పైగా కొత్త బస్సులు అయితే నడపనున్నారు. ఆటోమొబైల్ రంగానికి ఊతం ఇవ్వడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ఇదైతే తోడ్పడుతుంది. సో మనకి కొత్తగా బస్సెస్ అనేవి లాంచ్ చేయడం వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఆటోమొబైల్ రంగం అంటే బస్సులు అనేవి మనం పర్చేజ్ చేయాలి కాబట్టి ఆటోమొబైల్ రంగానికి కూడా ఊతం ఇచ్చినట్లుగా అయితే ఉంటుంది దీని ద్వారా. ఓకే, 702 కిలోమీటర్ల మెట్రో రైలుకి అయితే తోడుగా అదనంగా మరొక 1016 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థలు అయితే నిర్మాణంలో ఉన్నాయి. ప్రథమ శ్రేణి నగరాల శివార్లలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ మెట్రో రైలు వ్యవస్థ అయితే ఏర్పాటు చేయనున్నారు. మనం ఆల్రెడీ చూసాం కదా, ఈ కొచ్చి, చెన్నై, బెంగళూరు, నాగపూర్ మెట్రోలో 2వ దశ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. వాటి నిర్మాణానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం యొక్క వాటా అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ప్రతి మెట్రోకి సంబంధించి ఎంత అమౌంట్ కేటాయించారన్నది ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్లో అయితే చూసాం కదా. నెక్స్ట్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్కి సంబంధించిన మౌలిక సదుపాయాల గురించి చూసినట్లయితే 139 జిగావాట్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అండ్ 1.41 lakh సర్క్యూట్ కిలోమీటర్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ యాడెడ్ అండ్ ఎడిషనల్ 2.8 crore హౌస్ హోల్డ్స్ కనెక్టెడ్ ఇన్ పాస్ట్ 6 years. ఓకే, మెయిన్గా చూసుకుంటే దీనికి సంబంధించి 5 yearsలో కేటాయించబోతున్న అమౌంట్ వచ్చి 3,05,984 కోట్ల రూపాయలు అయితే రానున్న 5 సంవత్సరాల్లో మనకి దీనికి సంబంధించి అయితే కేటాయించనున్నారు. అలాగే నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ 2021-22 టు బి లాంచ్డ్. పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ స్కీమ్ని అయితే లాంచ్ చేయనున్నారు. ఓకే, గత 6 ఏళ్లలో చూసుకుంటే విద్యుత్ సరఫరా లైన్ల సామర్థ్యాన్ని పెంచి 2.8 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం అనేది కల్పించడం జరిగింది అని చెప్పారు. అలాగే పంపిణీ కంపెనీల మధ్య పోటీ పెరిగి వినియోగదారులకు మెరుగైన సేవలు అనేవి కూడా లభిస్తాయని కూడా చెప్పడం అయితే జరిగింది. గత 5 ఏళ్లలో మెరుగైన కొత్త విద్యుత్ పంపిణీ విధానం కోసం 3,05,984 కోట్ల రూపాయలు అనేది కూడా ఖర్చు చేశామని ఇందులో అయితే మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్, వాటర్వేవులు, నౌకా నిర్మాణం, జలమార్గాలకు సంబంధించి చూసినట్లయితే 2,000 కోట్ల రూపాయలు విలువైన 7 ప్రాజెక్ట్స్ అనేవి పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్లో ఫైనాన్షియల్ ఇయర్ 2021-22కి సంబంధించి ఆపరేషన్ ఆఫ్ మేజర్ పోర్ట్స్ అనేవి అయితే చేయనున్నట్టు చెప్పారు. ఓకే, 7 ప్రాజెక్టులకు సంబంధించి అమౌంట్ వచ్చి 2,000 కోట్ల రూపాయలు. అలాగే ఇండియన్ షిప్పింగ్ కంపెనీస్ టు గెట్ 1,624 crore worth subsidy support over 5 years in global tenders of ministries and CPSCs. ఎవరైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి సంబంధించి సబ్సిడీ సపోర్ట్ అనేది కూడా రానున్న 5 సంవత్సరాల్లో లభిస్తుందని కూడా చెప్పారు. టు డబల్ ద రీసైక్లింగ్ కెపాసిటీ ఆఫ్ అరౌండ్ 4.5 million లైట్ డిస్ప్లేస్మెంట్ ton LDT by 2024 to generate an additional 1.5 lakh jobs. ఓకే, ప్రధాన పోర్టులకు సంబంధించి 2,000 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. అలాగే భారతీయ షిప్పింగ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి గ్లోబల్ టెండర్ల ద్వారా 1,624 కోట్ల సబ్సిడీ అదనంగా లభిస్తుంది. దీని ద్వారా 1,00,000 ఉద్యోగాల అవకాశం అనేది కూడా వస్తుంది అని కూడా చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోల్ మరియు సహజవాయువుకి సంబంధించి చూసినట్లయితే ఆల్రెడీ గతంలోనే ఉజ్వల పథకాన్ని అయితే లాంచ్ చేశారు. ఎవరికైతే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కోసం ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు కదా, దీన్ని అయితే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంకొక 1 కోటి మంది బెనిఫిషరీస్కి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పి మనకి చెప్తున్నారు. టు యాడ్ 100 more districts to the city gas distribution network in next 3 years, a new gas pipeline project in Jammu and Kashmir. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక కొత్త గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ అనేది కూడా రాబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఉజ్వల పథకం పొడిగింపు ద్వారా అదనంగా 1 కోటి మందికి ప్రయోజనం అనేది జరుగుతుంది. వచ్చే 3 ఏళ్లలో అదనంగా మరొక 100 జిల్లాలలో ఈ సిటీ గ్యాస్ పంపిణీ యంత్రాంగం అనేది చేపట్టనున్నారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక కొత్త గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ అనేది కూడా రాబోతుంది. సో కొత్త గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ మనకి ఎక్కడ రాబోతుంది అని అడిగితే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్లో రాబోతుంది. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ క్యాపిటల్, ఆర్థిక మూలధనానికి సంబంధించి చూసుకుంటే ఏవైతే కొన్ని యాడ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏకీకృతం చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సెక్యూరిటీ మార్కెట్లకు సంబంధించి హేతుబద్ధ ఏకరూప సెక్యూరిటీల విపణి స్మృతి తేవాలని చెప్పి ప్రభుత్వం అయితే చూస్తుంది. ఇందులో భాగంగానే సెబీ చట్టం 1992, డిపాజిటర్ల చట్టం 1996, సెక్యూరిటీల కాంట్రాక్ట్ల నియంత్రణ చట్టం 1956, ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం 2000
2007ను ఏకీకృతం చేయాలని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి ప్రతిపాదించారో దీనికి తగ్గనుగా గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి సిటీ ఏదైతే ఉందో అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సాంకేతిక కూడల్ని అభివృద్ధి చేసేందుకు మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే చూస్తుంది. ఇందులో భాగంగా క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ 1000 crore టు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 1000 కోట్లు, అలాగే ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి అయితే 1500 కోట్లు అయితే కేటాయించారు. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఎఫ్డిఐ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ బీమా రంగంలో దీన్ని అయితే పెంచనున్నారో. ఆల్రెడీ మనకి ఎంతవరకు ఉన్న లిమిట్ 49% దాకా ఉన్న లిమిట్ ఉంది కదా, దీన్ని 74% అయితే పెంచుతున్నారు. అలాగే ఎలౌ ఫారిన్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ విత్ సేఫ్ గార్డ్స్, అలాగే ఫారిన్ ఓనర్షిప్ని కూడా మనకి విత్ సేఫ్ గార్డ్స్తో అయితే మనకి అనుమతించనున్నారు. గుర్తుపెట్టుకోండి, బీమా రంగంలో ఎఫ్డిఐ లిమిట్ను 49% నుండి 74% అయితే పెంచారు. అలాగే రీక్యాపిటలైజేషన్ ఆఫ్ పిఎస్బి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏదైతే ఉందో దానిలో మనకి మూలధనీకరణ 20,000 కోట్ల రూపాయలు 2021-22 సంవత్సరానికి సంబంధించి మనకి అమౌంట్ అయితే మనకి ఈ పిఎస్బీలకు సంబంధించి ఆర్థిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేయడం కోసం కేటాయించడం జరిగింది. పిఎస్బీలకు సంబంధించి రీక్యాపిటలైజేషన్ అమౌంట్ 2021-22కి ఎంత అంటే 20,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ స్ట్రాటజిక్ సేల్. ఓకే, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది అనుకుంటే ఈ కంపెనీలో మనకి మోర్ దాన్ ఆఫ్ అంటే ఆఫ్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా 50% కదా. మోర్ దాన్ ఆఫ్ అంటే ఒక 51% మనకి షేర్లు కనుక అంటే వాటా కనుక ప్రభుత్వం దగ్గర ఉంటే కనుక దీన్ని మనకి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటే ప్రభుత్వ సంస్థ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే మినిమం 51%, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు, 60% ఉండొచ్చు, 70% ఉండొచ్చు, ఎంత అన్నా సరే ఉండొచ్చు. మనకి మినిమం 51% గవర్నమెంట్ షేర్ ఉంటే కనుక అది పబ్లిక్ సెక్టార్ అయితే అవుతుంది, అంటే ప్రభుత్వ సంస్థ అవుతుంది. ఇన్ కేసు 51% కన్నా తక్కువ కనుకుంటే అది మనకి ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ అయితే అయిపోతుంది ఆ సంస్థ అనేది. ఈ విధంగా మనకి కొన్ని సంస్థల్లో ప్రభుత్వం అనేది వాటాను అమ్మేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70% ఈ కంపెనీలో మనకి ప్రభుత్వం వాటా ఉంటే కనుక మినిమం 51% ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్లో కొంత పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% ఈ విధంగా సేల్ చేసి గవర్నమెంట్కి అమౌంట్ కావాలన్నప్పుడు మనకి సేల్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి అసలు ఈ కంపెనీ మనకు వద్దు దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకున్నప్పుడు 51% మినిమం కూడా లేకుండా ప్రభుత్వం అనేది అయితే సేల్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 1,75,000 కోట్ల రూపాయల టార్గెట్గా అయితే పెట్టుకున్నారు. అంటే ఈ విధంగా అమ్మేసి ఏదైతే ఉన్నాయో అమ్మేసి మనకి ఎంత డబ్బులు రావాలని టార్గెట్ పెట్టుకున్నారంటే ఇలా అమ్మడం ద్వారా 1,75,000 కోట్ల రూపాయలు అయితే మనకి ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ మనకి 2020-21కి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్లో పెట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్లో మనకి బీపీసీఎల్ కంపెనీ కానీ, ఎయిర్ ఇండియా కానీ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, ఐడిబిఐ బ్యాంక్ కానీ, బిఈఎంఎల్ కానీ, పవన్ హ్యాండ్స్ కానీ, నీలాంచల్ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ కానీ ఎక్సెట్రా టు బి కంప్లీటెడ్ ఇన్ 2021-22. ఓకే, వీటన్నిటిని కూడా మనకి ప్రైవేటైజేషన్ చేయాలంటే అందులో ఉన్న వాటాని అమ్మి మనకి ఈ సంవత్సరం ఆ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారో. అలాగే అదర్ దాన్ ఐడిబిఐ బ్యాంక్ ఆల్రెడీ మనకి ప్రభుత్వ బ్యాంక్గా ఉన్న ఈ ఐడిబిఐ బ్యాంక్ని మనకి ప్రైవేటైజేషన్ చేశారు కదా, దీంతో పాటుగా ఇంకొక 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అలాగే ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, 2 పబ్లిక్ బ్యాంకులో ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అలాగే ఐపీఓ ఆఫ్ ఎల్ఐసి ఇన్ 2021-22 2021-22లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఐపీఓ అని అయితే లాంచ్ చేయనున్నారు. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అంటే ఏదైనా ఒక కంపెనీ షేర్లో మొట్టమొదటిసారిగా మనకి ప్రైమరీగా మార్కెట్లో విడుదల చేసినప్పుడు దాన్ని ఐపీఓ అని చెప్పి అయితే పిలుస్తూ ఉంటారు. సో ఎల్ఐసిలో వాటాను అయితే మనకి ఐపీఓ ద్వారా సేల్ చేయనున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డీమ్యాట్ అకౌంట్లో మనకి ఈ షేర్స్ అయితే ఓపెన్ మార్కెట్లో అయితే బై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూ పాలసీ ఫర్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అప్రూవ్డ్. ఓకే, సో ఈ కొత్త పాలసీని అయితే ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్లో అయితే తీసుకురానున్నారు. 4 స్టేజెస్లో అయితే దీన్ని అయితే చేపట్టనున్నారు. ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ అంతా కూడా నీతి ఆయోగ్ అయితే చూసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి చూసినట్లయితే స్వామిత్వ స్కీమ్ టు బి ఎక్స్టెండెడ్ టు ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఈ స్వామిత్వ పథకం దేనికి సంబంధించింది అంటే ఎవరైతే విలేజెస్లో మనకి ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ ప్రాపర్గా డ్రోన్స్తో మనకి సర్వే చేసి మ్యాప్ చేసి వాళ్ళకి కార్డ్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని అయితే మనకి ఆల్రెడీ లాంచ్ చేశారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీలో అయితే ఈ పథకం ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి లాంచ్ చేశారని చెప్పుకున్నాం కదా, 1,80,000
వేల మంది ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారో, ఆస్తి యజమానులు ఉన్నారో 1241 విలేజెస్లో ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా చెప్తున్నారు. అలాగే అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ ఏదైతే ఉందో 16.5 లక్షల కోట్ల రూపాయలకి మనకి ఎన్హాన్స్ చేస్తున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో దీన్ని 30,000 కోట్ల రూపాయల నుండి 40,000 కోట్లకైతే ఇంక్రీజ్ చేశారు. టు డబల్ ద మైక్రో ఇరిగేషన్ ఫండ్ టు 10,000 crore. ఓకే, మైక్రో ఇరిగేషన్ డబల్ చేయడం కోసం 10,000 కోట్ల రూపాయలు అయితే మైక్రో ఇరిగేషన్కి అయితే కేటాయించారు. ఓకే, అలాగే ఇనామ్స్ ఏవైతే ఉంటాయో మనకి నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో మనకి ఇనామ్స్లో 1.68 కోట్ల రైతులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అలాగే 1000 మోర్ మండీస్ ఏదైతే మండీస్ ఉంటాయో వీటిని కూడా ఈ ఇనామ్తో మనకి ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పి కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్కి సంబంధించి ఇన్ ఏ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ టు బూస్ట్ ద వాల్యూ ఎడిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైన్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎక్స్పోర్ట్స్ ద స్కోప్ ఆఫ్ ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ దట్ ఈస్ presently applicable to tomatoes, onions and potatoes will be enlarged to include the 22 ప్రొడక్ట్స్. ఓకే, మనకి ఏదైతే గతంలోనే మనకి బడ్జెట్లో ఆపరేషన్ గ్రీన్ పథకాన్ని అయితే ప్రారంభించారు కదా, ఈ ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ అనేది ప్రస్తుతం కేవలం టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంపలకు మాత్రమే వర్తింప చేస్తున్నారు. సో ఈ ప్రొడక్ట్స్కే కాకుండా మరొక 22 ప్రొడక్ట్స్ ఏవైతే ఇటువంటి పాడైపోయే ప్రొడక్ట్స్ ఉంటాయో, అంటే మనకి వాటిని పాడవకుండా సేఫ్గా చూడాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే వెజిటబుల్స్ ఉంటాయో వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నట్టుగా 22 ప్రొడక్ట్స్ని అయితే మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫిషరీస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ టు డెవలప్ ద మోడర్న్ ఫిషరింగ్ హార్బర్స్ అండ్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ బోత్ మెరైన్ అండ్ ఇన్లాండ్ 5 మేజర్ ఫిషింగ్ హార్బర్స్. ఓకే, 5 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ మన ఎక్కడికి వస్తున్నాయి అంటే మనకి కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, పారాదీప్, అలాగే పెట్టుబగ్ టు బి డెవలప్డ్ యాజ్ ద హబ్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. మల్టీపర్పస్ సీవుడ్ పార్క్ ఇన్ తమిళనాడు టు ప్రమోట్ ద సీవుడ్ కల్టివేషన్. ఆధునిక ఫిషింగ్ నౌకాశ్రయాలు మరియు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు సముద్రం మరియు లోతట్టు 2 చోట్ల కూడా 5 ప్రధాన షిప్పింగ్ నౌకాశ్రయాలను అయితే తీసుకురానున్నారు. 5 ఎక్కడెక్కడ అంటే కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, పారాదీప్ మరియు పెట్టుగాడ్. ఓకే, ఈ 5 ప్లేసెస్లో అయితే మనకి వాటిని అయితే తీసుకురానున్నారు. అలాగే సివిడ్ సాగును ప్రోత్సహించడం కోసం తమిళనాడులో బహుళసార్థక సివిడ్ పార్క్ని అయితే కూడా మనకి తీసుకురానున్నారు. ఓకే, మైగ్రెంట్ వర్కర్స్ అండ్ లేబర్స్ ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ 1 నేషన్ 1 రేషన్ కార్డ్ స్కీమ్ అయితే లాంచ్ చేశారు కదా, అంటే దేశంలో ఎక్కడైనా సరే ఒక రేషన్ కార్డుతో వాళ్ళు రేషన్ అనేది ఎక్కడైనా సరే తీసుకునే విధంగా ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఆల్రెడీ 86% అయితే 32 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 86% అయితే ఈ స్కీమ్లో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంకా 4 రాష్ట్రాలు అయితే ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే ఇందులో ఇంక్లూడ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి హ్యూమన్ క్యాపిటల్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూసినట్లయితే 15,000 స్కూల్స్ టు బి స్ట్రెంథెన్డ్ బై ఇంప్లిమెంటింగ్ ఆల్ ఎన్ఈపీ కాంపోనెంట్స్. ఓకే, మనకి లాస్ట్ 2020లో న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కూడా అనౌన్స్ చేశారు కదా, ఈ పాలసీ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 15,000 స్కూల్స్లో కూడా 15,000 పాఠశాలలో ప్రవేశపెట్టడం ద్వారా వాటన్నింటినీ కూడా బలోపేతం చేస్తామని చెప్తున్నారు. అలాగే కొత్తగా 100 న్యూ సైనిక్ స్కూల్స్, ఓకే 100 కొత్త సైనిక్ పాఠశాలను కూడా మనకి ఎన్జిఓ, ప్రైవేట్ స్కూల్, స్టేట్ల పార్ట్నర్షిప్తో స్టార్ట్అప్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీ టు కమ్ అప్ ఇన్ లేహ్. ఓకే, మనకి లడాఖ్లో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ అనే దాన్ని కూడా తీసుకురానున్నారు. సో సెంట్రల్ యూనివర్సిటీని మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే లేహ్. నెక్స్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్కి వెల్ఫేర్కి సంబంధించి చూసినట్లయితే 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. ఓకే, ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను అయితే ఏర్పాటు చేయనున్నారో దీనికి సంబంధించి యూనిట్ కాస్ట్ ఆఫ్ ఈచ్ స్కూల్, ప్రతి స్కూల్కి సంబంధించి యూనిట్ కాస్ట్ వచ్చి 38 కోట్ల రూపాయలు అయితే చెప్పారు. అలాగే ఫర్ హిల్లీ అండ్ డిఫికల్ట్ ఏరియాస్ 48 crore. ఓకే, ఏదైతే మనకి కొండ ప్రాంతాలు ఉంటాయో వాటిలో అయితే మనకి యూనిట్ కాస్ట్ వచ్చి 48 కోట్లు. ఫోకస్ ఆన్ క్రియేషన్ ఆఫ్ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్, రివాంప్డ్ ద పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్. ఓకే, ఏదైతే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం ఉందో ఈ ఎస్సీల సంక్షేమం కోసం దాన్ని అయితే పునరుద్ధరిస్తున్నారో. 35,219 crore ఎన్హాన్స్డ్ సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ 6 years ఇన్ 2025-26. 2025-26 వరకు 6 ఏళ్ల పాటు 35,219 కోట్లు అనేది అయితే కేంద్రం అయితే విస్తరించనుంది అమౌంట్ అనేది. 4 crore ఎస్సీ స్టూడెంట్స్ టు బెనిఫిట్, దీని ద్వారా 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు అయితే ప్రయోజనం చేకూరుతుందని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి స్కిల్లింగ్. ఓకే, మనకి ఏదైతే
ఓకే. అప్రెంటిస్‌షిప్ యాక్ట్ అనేది ఉంది కదా! దీంట్లో అయితే కొన్ని చేంజెస్ అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి అప్రెంటిస్‌షిప్ చట్ట సవరణకు ద్వారా యువతకు అవకాశాలు పెంచే ప్రతిపాదన ఇప్పుడున్న జాతీయ అప్రెంటిస్‌షిప్ శిక్షణా పథకం ఏదైతే ఉందో దీని ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు చదువు తర్వాత అప్రెంటిస్‌షిప్ సౌకర్యంతో అనుసంధానం చేయడానికి 3,000 కోట్లయితే కేటాయించారు. ఓకే. నైపుణ్య అర్హతలు నిర్దేశించడానికి, మూల్యాంకనానికి ధ్రువపత్రాలు ఇచ్చి అలా ధ్రువపత్రాలు పొందిన సిబ్బందికి ఉద్యోగాలు కల్పించడం కోసం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అయితే భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. అలాగే అంతర్శిక్షణ కార్యక్రమాల శిక్షణ ద్వారా నైపుణ్యాల మార్పిడికి, మెలకువలు, పరిజ్ఞానాన్ని పరస్పరం అందిపుచ్చుకోవడం కోసం జపాన్తో అయితే మనకి భాగస్వామ్యం అయితే చేసుకుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లో మనకి యుఏఈతో అలాగే దీనికి సంబంధించి జపాన్తో అయితే మనకి ఓకే. నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ R&D చూసినట్లయితే New Space India Limited (NSIL), a PSU under the Department of Space, will execute the PSLV CS-51 launch, carrying the Amazonia satellite from Brazil along with the few smaller Indian satellites. మనకి పిఎస్ఎల్వి CS-51 ప్రయోగాన్ని ఎవరు చేపడుతున్నారు అంటే అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో పనిచేసే ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ అనేది అయితే చేపడుతుంది. సో, బ్రెజిల్కి చెందిన అమెజానియా ఉపగ్రహంతో పాటుగా మన దేశానికి చెందిన కొన్ని చిన్న చిన్న ఉపగ్రహాలు కూడా ఈ ర్యాకెట్ ద్వారా అయితే ప్రయోగిస్తామని అయితే మనకి చెప్పడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ ద గగన్యాన్ మిషన్ యాక్టివిటీస్ 4 ఇండియన్ ఆస్ట్రోనట్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్ ఆన్ రష్యా. ఓకే. రష్యాలో మనకి 4 భారత వ్యోమగాములకు అయితే మనకి గగన్యాన్ మిషన్కి సంబంధించి ట్రైనింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అన్మాన్డ్ లాంచ్ ఈజ్ ఆన్ డిసెంబర్ 2021. మనకి మానవరహిత ప్రయోగం గగన్యాన్ ఏదైతే ఉందో దీన్ని మనకి డిసెంబర్లో అయితే ప్రయోగిస్తారని కూడా మనకైతే చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. ఓకే. మనకి నెక్స్ట్ ఇయర్ అయితే జనాభా లెక్కలు అయితే సెన్సెక్స్ అయితే కండక్ట్ చేయనున్నారు కదా! జనరల్గా పేపర్ మీద అయితే నోట్ చేసుకునేవాళ్ళు, కానీ మొట్టమొదటిసారిగా మనకి డిజిటల్ పద్ధతిలో ఈ సెన్సెక్స్ అనేది అయితే జరగనుంది. ఈ సెన్సెక్స్కి సంబంధించి జనాభా లెక్కలకి సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3,768 కోట్లు అయితే కేటాయించారు. అలాగే పోర్చుగీస్ వారి నుండి విముక్తి పొందిన సందర్భంగా గోవా మనకి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటుంది. ఈ గోవా జరుపుకుంటున్న వజ్రోత్సవ వేడుకకి అయితే 300 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. అలాగే 1,000 crore ఫర్ వెల్ఫేర్ ఆఫ్ టీ వర్కర్స్ ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ దర్ చిల్డ్రన్ ఇన్ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ త్రూ ఏ స్పెషల్ స్కీమ్. ప్రత్యేక పథకం ద్వారా అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఉన్న తేయాకు కార్మికుల సంక్షేమం కోసం, ముఖ్యంగా మహిళలు వాళ్ళ పిల్లల కోసం 1000 కోట్లు అయితే కేటాయించారు. నెక్స్ట్ మనకి ఎవరైతే 75 సంవత్సరాలు అంతకు పైబడిన సీనియర్ సిటిజన్లు ఉంటారో ఆదాయ పన్ను రిటర్న్ దాఖల భారాన్ని తగ్గించేందుకు గాను బడ్జెట్లో అయితే ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఇలాంటి సీనియర్ సిటిజన్లకు కేవలం పెన్షన్, వడ్డీ రాబడి ఉన్నవాళ్ళు మాత్రమే తమ ఆదాయ పన్ను రిటర్న్ నుండి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే 75 సంవత్సరాలు పైబడి ఉండి కేవలం పెన్షన్ అలాగే మనకి ఏదన్నా డిపాజిట్స్ మీద అమౌంట్ ఉండేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ నుండి అమౌంట్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా బ్యాంకే వాళ్ళకి ఎంత ట్యాక్స్ అయితే రావాలో ఆ ట్యాక్స్ అనేది కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అయితే వాళ్ళకి చెల్లించే సౌకర్యం అయితే కలుగుతుంది. సో, మళ్ళీ వాళ్ళు రిటర్న్ దాఖలు చేయడం, మనకి ఐటీఐ రిటర్న్స్ ఇవన్నీ కూడా మనకి హెడ్ఏక్ కాబట్టి 75 ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు ఎవరైతే కేవలం పెన్షన్ కానీ వడ్డీ రాబడి మాత్రమే అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఇవ్వండి వాటి మీద వడ్డీ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ విధంగా లిమిటేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అడిషనల్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్ టు 1.5 lakh ఫర్ లోన్ టేకెన్ టు బై ఎన్ అఫోర్డబుల్ హౌస్ ఎక్స్టెండ్ ఫర్ ద లోన్స్ టేకెన్ టిల్ మార్చ్ 2022. మనకి ఏదైతే 1.5 లక్షల లోన్ సబ్సిడీ ఉందో మనకి అఫోర్డబుల్ హౌసెస్ కొనే వాళ్ళకి సంబంధించి దీన్ని మార్చి 2022 దాకా కూడా మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే అఫోర్డబుల్ హౌస్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్యాక్స్ హాలిడేని కూడా మార్చి 2022 దాకా కూడా పొడిగించడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ మనకి 2021లో కొన్ని మైల్ స్టోన్స్ అయితే ఇండియన్ హిస్టరీలో ఉండడం జరిగింది. అదేంటి అంటే 75వ స్వతంత్ర దినోత్సవం 75th ఇండిపెండెన్స్ డే అయితే ఉంది. అలాగే ఇందాకే చెప్పుకున్నాం కదా గోవాకి మనకి సంబంధించి వజ్రోత్సవ వేడుకలు 60 ఇయర్స్ ఆఫ్ గోవా మనకి, అలాగే 50 ఇయర్స్ ఆఫ్ 1971 ఇండియా పాకిస్తాన్ వార్కి సంబంధించి 50 సంవత్సరాలు అయితే అవుతున్నాయి. అలాగే మనకి 8th సెన్సెక్స్ ఓకే స్వతంత్రం వచ్చిన తర్వాత 8వ జనగణన అనేది కూడా మనకి కండక్ట్ చేయనున్నారు. ఇండియా టర్న్ అట్ బ్రిక్స్ ప్రెసిడెన్సీ. మనకి బ్రిక్స్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశం అధ్యక్షత వహిస్తుంది కదా, ఈ సంవత్సరం మన దేశానికైతే అధ్యక్షత వహించే ఛాన్స్ అయితే వచ్చింది. అలాగే చంద్రయాన్ 3 ప్రయోగం అనేది కూడా ఈ ఇయర్ కండక్ట్ చేయనున్నారు. అలాగే మనకి హరిద్వార్లో మహాకుంభ అనేది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా 2021 సంవత్సరంలో మనకి మైల్ స్టోన్స్ అని చెప్పుకోవచ్చు. వీటిని కూడా మనకైతే బడ్జెట్లో మెన్షన్ అయితే చేశారు.
ఓకే ఇది మనకి బడ్జెట్లో ఉన్న ఇంపార్టెంట్ హైలైట్స్ అనేవి. సో ప్రతి వాళ్ళకి కామెంట్కి రిప్లై ఇవ్వడం అనేది అయితే కొంచెం పాసిబుల్ కాదు, ఎందుకంటే చాలామంది కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళకి రిప్లై ఇవ్వాలంటే చాలా టైం అయితే పడుతుంది. బట్ మోస్ట్లీ మీరు పెట్టిన కామెంట్స్ అయితే మ్యాక్సిమం అయితే నేను చదవడానికి అయితే ప్రయత్నిస్తాను. సో టైం ఉంటే డెఫినెట్గా వాటి మీద వీడియోస్ అనేవి కూడా చేయడానికి అయితే ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బీ రివ్యూస్ వల్ల మ్యాక్సిమం అయితే ఎక్కువ టైం అయితే ఉండట్లేదు, అందుకే వీడియోస్ అయితే కాస్త లేట్ అవుతున్నాయి, ఇదైతే గమనించండి. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేదా డైరెక్ట్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.